చేతపడి చేస్తోందనే నెపంతో వృద్ధురాలిపై దాడి చేసి కటింగ్ ప్లేయర్తో పళ్లు పీకిన ఘటన ఏలూరు జిల్లా మత్తేవారిగూడెంలో కలకలం రేపింది. బాధితురాలు ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామాల్లో మూఢనమ్మకాలతో ఒకరిపై ఒకరు ఎంత దారుణంగా దాడులు చేస్తున్నారు అనటానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డ 3 వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లాలో చేతపడి ఘటనపై మరిన్ని వివరాలు ఏలూరు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముందడుగులు వేస్తున్నప్పటికీ కూడా గ్రామాల్లో ఇంకా అనేక మూఢనమ్మకాలు అక్కడ ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో జరిగినటువంటి దారుణ ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. చంటి బిడ్డలకు చేతబడులు చేశారు అనేటటువంటి ఒక నెపంతో వృద్ధురాలికి పళ్ళు పీకేసి ఒక కటింగ్ ప్లేయర్ తోటి 3 వ్యక్తులు కలిసి పళ్ళు పీకేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమె ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే గ్రామాల్లో ఏ తరహాలో అక్కడ మూఢనమ్మకాలు అనేవి వెంటాడుతున్నాయి, ఒకరిపైన ఒకరు ఏ రకంగా ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు అనేది ఇక్కడ మనకి సాక్ష్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బాధితురాలు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక పక్క పళ్లకు సంబంధించి ఆవిడపై దాడి చేసి పళ్ళు పీకేయడంతో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. బాధ ఏ రకంగా అనుభవిస్తుందో మనం చూడొచ్చు. అమ్మ, మొత్తం ఏం జరిగింది అసలు? వాళ్ళంతా ఎందుకు మీ పైన ఇలా దాడి చేశారు? నేను బాగు చేశాను అన్నారు బాబు. నిన్నే ఊరెళ్ళి వచ్చాను. నా కూతురు చచ్చిపోయింది బాబు. ఆ పిల్లలను చూస్తాకి వెళ్ళాను. వెళ్తే వచ్చేటప్పటికి వాళ్ళ భార్య ఫోన్ చేసింది కావను చేయలే ఉండడికి వచ్చేసాడు. వచ్చేటప్పటికి వాళ్ళు తగులుకున్నారు ఆడవాళ్ళు 3. నేను ఎరగన మా పాప పొన్ను నాకు తెలవదామని దండం పెట్టేశాను. నువ్వు ఎలా ఉందే, నువ్వు ఎలా చేసావు, నా కొడుకు నీ పేరే చెప్పాడు మధురమ్మ అని. అంతే అంటే నేను చేస్తే నేనే చచ్చిపోతానమ్మా, నేను ఉండను అన్నాను. ఉంటాను అనేటప్పటికి వచ్చేసి ఆ మటిని అన్నాను. తమ్ముడు వచ్చేసి ఇక్కడ పెట్టి జుట్టట్టు లాగి పడగొట్టేసి ఇక్కడ పెట్టి కొట్టేశాడు. సుత్తెట్టు కొట్టాడు, ఇలా పెట్టి ఇలా కొట్టాడు. అయిన తర్వాత నేను అటు వెళ్ళిపోయా. ఓ పాప వచ్చి మా అమ్మ చచ్చిపోతావు, చంపేస్తాను నిన్ను, నువ్వు అటు వెళ్ళిపో అంది. అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంటే అక్కడికి వెళ్ళిపోయా. మీరు వచ్చి నేను చేపట్లోకి వచ్చేసారు 3. వచ్చేసి వాళ్ళ బాబేమో కాళ్ళు 2 తొక్కు పట్టుకు చెయ్యలు ఎరగదీసేస్తున్నాడు. వాళ్ళ పెద్ద కొడుకేమో ఈ చెయ్యేమో ఈట ఎరగదీసేస్తున్నాడు. ఆ పెద్ద పిల్లవాడే అన్నాడు, నువ్వు లాగమోకు అలా ఎరగదీమ్మకు అని అన్నాడు. అందక తుదిలాడు. అంతలోకి చుట్టెట్టు కుట్టిన అబ్బాయి పటకారెట్టి కటింగ్ వేరు ఉంటుందిగా, దాని ఆ బిగ్గలే లాగాడు, పళ్ళే లాగాడు. నాకు తెలవలేదు. ఇదంతా రక్త కొళ్ళు. ఆ బట్టలు అయ్యా బాబు, నా బట్టలు అక్కడ ఉంటాయమ్మా. అయితే రక్తోళ్ళు అయిపోతే అలాగే పడి ఉండాను. అవి 2 పీకారు, పైన కింద 2 పీకారు. పిల్ల చూసి చెప్పింది. ఇప్పుడు పిల్ల ఇంటికి వెళ్ళింది. అయితే ఇలా చేసేసారు బాబు. చేసేసి మళ్ళీ నా కొడుకుని కొట్టేశారు. అది నాయన జరిగింది. నిజంగా అలాంటివి చేసే అవకాశం ఉంటుంది అసలు ఎక్కడైనా? ఇప్పటికి అలాంటివి నమ్ముతారా? ఎక్కడైనా నమ్ముతారు బాబా. చేతబడులు చేశారు ఇలా అనేటటువంటి ఒక మూఢనమ్మకాలతోటి దాడి చేయడం, అలాగే దారుణంగా సుత్తితోటి మొహం పైన దాడి చేయడం, అలాగే కటింగ్ బ్లేయర్ తోటి పళ్ళు పీకేయడంతో ప్రస్తుతం వృద్ధురాలు ఇక్కడ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ఘటనలు జరగకుండా తమకి తగినటువంటి న్యాయం చేయాలనేటటువంటి విషయాన్ని బాధితులు ఇక్కడ కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కరిష్ణ వాస్తవ మల్లికార్జున, ఏలూరు నుంచి.